నాగార్జున పొరపాటున కూడా నువ్వు మంగళగిరి గిట్ట బిగ్ బాస్ లో తీసుకున్నావు అనుకో, అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నటువంటి గేట్లు బిగ్ బాస్ షో సెడ్ మొత్తం అంతా లేపేస్తారు. ధర్నాలు చేసి కొట్లాడ పెట్టి లేపేస్తారు. ఆ పని మాత్రం మంగళగిరి మాత్రం తీసుకున్న పని చేసి నీకు బిగ్ బాస్ షో నడవదు, నువ్వు నడవదు మాత్రం ఇది మాత్రం నిజం. ఎందుకంటే బాధితులందరూ మంగళగిరి దొరకలేదు అని కనబడతలేదని చెప్పేసి ఇప్పటికే చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోలో ఉన్నదంటే నీ షో నడవదు ఏం నడవదు. ఇక అది మేము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లేకుండా ధర్నాలు రాస్తారోకోలు షెడ్యూల్ మొత్తం లేపేస్తారు పైకి టాప్. తీసుకున్నారా బస్ ఎక్కడదండి, షోనే నడవది. నాగార్జున గారి బిగ్ బాస్ షోనే నడవది. అన్నపూర్ణ స్టూడియో గేట్లు మొత్తం వలగొడతారు. ఆ బిగ్ బాస్ షెడ్యూల్ మాత్రం పీక్ పడేసి అప్పుడు షోను కూడా నడవకుండా చేస్తారు. అంటే అనవసరంగా కాంట్రవర్సీ ఉన్నామని తీసుకొని పెట్టుకున్నాం అనుకో, బిగ్ బాస్ అసలు నడవదు నాగార్జున గారు. ఇది మాత్రం గమనించుకోవాలి. స్కామ్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క సెలబ్రిటీ కానీ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు ప్రశ్నించారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోపణలు అంటే మంగళి ఇన్ని రోజులు దొరకలేదు, కనబడలేదు, ఎక్కడ పోయినా తెలియదు, అడ్రస్ లేదు. కానీ అడ్రస్ దొరికినా కూకుంటారా? మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో అందరు అన్నపూర్ణ స్టూడియోలకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో కూర్చుంటారు. అన్నపూర్ణ స్టూడియో గేట్లు మాత్రం బలగొడతారు. ఆ ఉన్న సెక్యూరిటీని గేట్లని బలగొట్టి మంగళిని బయటకు పట్టుకొస్తారు. అనవసరంగా ఆమెను పెట్టుకున్నారు అనుకో, తర్వాత పరిణామాలు నారినకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. ట్రెండ్ ప్రోమో వచ్చేది చూసారా? చూసినా బ్రో, ఎట్లా అనిపించింది? అంటే గతంలో నాకు అనిపించింది అంత పెద్ద ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా పదే ఏం చెప్తారంటే ప్రోమోలో మాత్రం చెప్పింది ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరే ఉంటుంది. ఇలా గుర్తు సాధారణ వ్యక్తులను తీసుకుంటామని చెప్తారు, సాధారణ వ్యక్తులకు ప్రియారిటీ ఉండదు. సెలబ్రిటీని వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ స్టార్లు కానీ తర్వాత దాని పేరు ఇన్స్టాగ్రామ్ స్టార్లు అందరూ కూడా వాళ్ళకు క్రేజ్ ఉన్న తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళే సాధారణ వ్యక్తులు అంటారు. సాధారణ వ్యక్తులు అంటే ఒక మంచి సేవాభావం చేసినటువంటి వ్యక్తి, ప్రజలకు అదే విధంగా చేసినటువంటి వ్యక్తిని తీసుకోవాలి తప్ప వాళ్ళని కూడా వేయడానికి పూర్తి ఉంటారు. ఇలా కూడా రాజకీయం నడిస్తే సగం వరకే వదిలేస్తారు. కాంట్రవర్సీ ఉంటేనే కదా బిగ్ బాస్ లో రేటింగ్ వచ్చేది. కాంట్రవర్సీ ఉంటాయంటే మరి బిగ్ బాస్ షెడ్యూల్ బీకి గేట్ల వల్ల కొట్టుకొని దెబ్బలు తినే కాంట్రవర్సీ ఉంటే గట్టి ఇంకేముంటదండి. కాంట్రవర్సీ అనేది షో వరకు నడుస్తుంది. కానీ అక్కడ బాధితులండి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఆ 8 మంది ప్రాణాలు పోయిన కుటుంబాలు, తర్వాత అదే విధంగా ఎవరైతే డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు, పేపర్లు పట్టుకుని వస్తారు. మా అప్పులన్నీ నాగార్జున గారు కట్టుమానండి. నాగార్జున గారు అప్పులన్నీ క్లియర్ చేసిన తర్వాత మంగళీ షోలకు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే గిట్ట నాగార్జున గారు స్టూడియో వరకు బిగ్ బాస్ అనేది ఎందుకు గుర్తుపెట్టుకుని అమ్మాయిలు అబ్బాయిలు హగ్ చేసుకోవడము, ఆ తర్వాత అసంఘిక కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ షో అంటే ఇలా కుటుంబాలతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు బిగ్ బాస్ షోను. ఇలా అందరూ చూసేటువంటి షోలో రొమాంటిక్ సీన్ పెడితే ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళు అమ్మాయిల అబ్బాయిల మీద వాడు షెడ్యూల్ వేసుకుని మిడ్డీలు వేసుకుని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టలు వేసుకోవాలి షోలా. ఏందండి ఇష్టం వచ్చినట్టు. ఇది కూడా కంపల్సరీ ఒక మంచి వస్త్రధారణతో ముందడికి వెళ్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కొన్ని మార్పులు చేయాలంటే ఎలాంటి మార్పులు చేయాలి? ఒకటండి, మంచి బట్టలు వేసుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళని కొంచెం అదుపులో పెట్టి గేమ్స్ ఆడిపితే బాగుంటది. అదే విధంగా ఎందుకంటే ఒక మంచి ఇప్పుడు సాధారణ తీసుకుంటారు అలాంటి వాళ్ళని ఒక గరీబ్ నిజమైనటువంటి పేదోళ్ళని తీసుకొని మంచి న్యాయం చేయని టాలెంట్ ఉన్న వాళ్ళకి అదే విధంగా చూసుకుంటే గిట్ట గేమ్స్ అనేది చేంజ్ చేయాలి. ఎప్పుడు కూడా రొటీన్ గా అనిపిస్తుంది. గదే గేమ్లు ఆడడం గదే ఉంది, తర్వాత కొత్తదనంగా రొటీన్ గేమ్స్ ఆడితే బాగుంటుంది. ఫ్యాన్స్ హ్యాపీ సంబరంలో ఉన్నారు. నువ్వు ఎట్లా రాకూడదని ఇది ఏ సంబరం ఉంటుందండి? ఏం సంబరం అండి? డబ్బులు అంటే పోయి అక్కడ 7 మంది ప్రాణాలు పోయినాయి, కోట్ల రూపాయలు కుళ్ళగొట్టిరు, మందిని ప్రజల్ని మోసం చేసిరు. ఇలా మోసం చేసిన వ్యక్తికి షోలు ఉందంటే ఊరుకుంటారా అండి? మీరు తప్పదారణమైనా కూడా ఈ క్వశ్చన్లు అడగండి. ఎందుకంటే నాగార్జున స్టూడియో మాత్రం పలగాలని, నాగార్జున స్టూడియో ధ్వంసం చేసుకోవాలని ఉంటే కంటే నాగార్జున తీసుకొచ్చుకుంటున్నారు అంతే తప్ప. కానీ ఇలా ఫ్యాన్స్ అభిమానులు అందరూ మంచిగా మంగిలి గారికి అభిమానులు అయితే నాకైతే తెలియదండి. ఆమె అభిమానులు ఎవరని చెప్పాలి నాకైతే. ఆమెకు అభిమానులు ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదండి. బిగ్ బాస్ గురించి ఒక్కటి ఏంటంటే ఎంటర్టైన్ అయితే ఆడియన్స్ అయితే ఇష్టపడుతారు కాబట్టి, బట్ షో బాగుంది. ఆడియన్స్ అందరు ఇంత కొన్ని కోట్ల మంది ప్రజలందరూ ఇష్టపడుతున్నారంటే షో మంచి షో. బట్ ఏంటంటే ఈ బూత్ లాగా చూపెట్ట కూడా ఒక మంచి కంటెంట్ చూపిస్తే బాగుంటది.